నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జల్ జీవన్ మిషన్ ద్వారా శివారు ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఇంటింటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తాం. వీరవాసరం మండలం తోలేరు ఉత్తరపాలెంలో ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమం. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమంటోలు ప్రదానం. జల్ జీవన్ మిషన్ ద్వారా శివారు ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆకివీడు మండలం కుప్పనపూడి, గుమ్మలూరు గ్రామాల్లోని జల్ జీవన్ మిషన్ ద్వారా కెనరా బ్యాంక్ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆలం వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం త్రిబులార్ ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం, ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, మోటుపల్లి రామవరప్రసాద్, కొత్తపల్లి నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు కోపెల్ల సాయిబాబా, గ్రామ సర్పంచ్లు ముత్యాల అనురాధ శివయ్య, కోట అనంతలక్ష్మి చిన్న, తోటవాసుతో పాటు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నీళ్ళు ఎలకంటే అత్మాను మునిగిపోతుంది. అది నియమంలో ఇచ్చుంటారుగా, మాకన్నా ముందు ఇచ్చారండి. సర్పంచ్ ఎలసిన ముందు ఇచ్చారండి. 2018లో ఇచ్చారు. ఫిల్ చేసుకోవాలి. అంటే డైలీ 2 సార్లు ఫిల్ చేయాలా? కుప్పనపూడి మేజర్ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో 1 మిలియన్ లీటర్స్ రోజుకి నీటిని శుద్ధి చేసి తాగునీరు అందించే మైక్రో ఫిల్టర్ ప్రారంభించాం. మన నియోజకవర్గంలో సుమారు 72 గ్రామాల్లో 18 చోట్ల జల జీవన్ మిషన్ సౌజన్యంతో, మిగిలిన అన్ని కెనరా బ్యాంక్ కావచ్చు, సిఎస్ఆర్ నిధులు, మా స్నేహితులు, పరిచయస్తులు అందరితో మాట్లాడి ప్రతి గ్రామంలో కూడా ఏ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టకుండా అన్నిటికీ ఈ మంచినీటి సౌకర్యం కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా పెద్ద పెద్ద గ్రామాల్లో ఇప్పుడు కుప్పనపూడి అయింది, దొడ్డనపూడి, కాళ్ళ కూడా రాబోయే వారం 10 రోజుల్లో అవన్నీ కూడా ఒక 20 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడో వదిలేసిన ఆ పరిమళ వాటర్ స్కీమును కూడా కొంతవరకు తీసుకొచ్చాం. చిన్న కాంట్రాక్టర్లు అది హ్యాండిల్ చేయలేక మరి పక్కన పెడితే మెగా వాళ్ళని, ఎవరైతే జల్ జీవన్ మిషన్ వర్క్స్ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెంపరీగా ఆ ప్రాజెక్ట్ వచ్చే వరకు పూర్తి అయ్యేదాకా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి పరిమళ నుంచి డైరెక్ట్గా మంచినీరు అందే విధంగా దానికి కూడా కృషి చేస్తున్నాం. అది కూడా అవుతుంది. ఇక మిగిలిన సాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా చోట్ల గ్రామస్తులే ముందుకు వచ్చారు. మొత్తం మొన్న నీటిపారుదల నీటి సంఘాలు ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి డిలే లేకుండా చాలా చక్కగా కాలువలు, డ్రైన్లు అన్ని ప్రక్షాళన చేస్తున్నాం. అంచేత ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా తెలియజేసి ప్రజల ఆరోగ్యానికి ప్రజలు సహకరించుకోవాలి. మీ మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి అందరి సమక్షంలో కోరుతున్నాం. 25 లక్షల రూపాయలు జల జీవన్ మిషన్ ద్వారా వచ్చిన కార్యక్రమాన్ని సత్వరం ఆయన పూర్తి చేయించడం, మరి ఇవాళ ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వారి యొక్క సహాయ సహకారాలతో గతంలో మన తాళకోడులో ఉన్న 74 ఎకరాల్లో కూడా 6 కోట్ల రూపాయలు జల జీవన్ మిషన్ ద్వారా ఉన్న దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్లమెంట్ సభ్యులుగా కానీ మరి కుప్పనపూడి గ్రామానికి 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వటం మాజీ పార్లమెంట్ సభ్యులుగా. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ రోడ్లు కానీ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు టైం లేదు అవన్నీ పెట్టడాకని చెప్పి ఉద్దేశంతో మరి వారి యొక్క కృషితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ, అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో పరుగెడుతూ మంచినీటికి, తాగునీటికి, వ్యవసాయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరి ఆయన చేసే సేవలందరికీ కూడా
మనందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఆయనకు ఉండాలని చెప్పి. తోలేరు ఉత్తరపాలెం గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులతో 20,000 లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి జలధార పథకంలో స్వచ్ఛ గోదావరి జలాల సరఫరాకు అన్ని గ్రామాల్లోని ఇంటింటికి మంచినీటి అందించడమే లక్ష్యమని అన్నారు. త్వరలోనే పనులను పూర్తి చేసి గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటి అందిస్తామని అన్నారు. సుమారు 1400 కోట్లతో అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జల్ జీవన్ మిషన్ ద్వారా విద్యాస్వరం నుండి ప్రతి గ్రామానికి గోదావరి జలాలను తీసుకుని రావడం జరుగుతోందని, కలుషితమైన నీరు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించడం జరుగుతుందని అన్నారు. కలుషిత నీటితో ఎంతో మంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఇక ఆ పరిస్థితులు లేకుండా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరును అందుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, గ్రామస్తులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మంచినీటి ఓహెచ్ఆర్ శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రొవైడింగ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ టు కోస్టల్ ఏరియా ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్టిమేట్ 1400 కోట్లు. మేఘా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారికి వచ్చింది ఇది వర్క్. ఓహెచ్బిఆర్లు 4,90,00,000, సంపులు 6, 1,67,20,000, పంప్ హౌస్లు 6, 57,60,000, ఓహెచ్ఎస్ఆర్లు 19, దాంట్లో ఇది ఒకటి 3,83,20,000, మెయిన్ పైప్ లైను 48 కిలోమీటర్లు 18,62,07,550 రూపాయలు. ఇంటర్నల్ లైనప్ ఓహెచ్ఆర్లు 115 కిలోమీటర్లు 9,68,59,431 రూపాయలు. జలజీవన్ మిషన్ వచ్చిన తర్వాత 2014-19లో మనం కొన్ని వర్కులు చేసాం. 19-24 మధ్యలో జలజీవన్ మిషన్ వర్కులు చేయటం జరగలేదు. ఆ గ్రాంట్ వెళ్ళిపోయింది. మరలా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆ జలజీవన్ మిషన్ మళ్ళీ కేంద్రం నుంచి మాట్లాడి తీసుకువచ్చి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పుడు విద్యాసం దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ప్రతి గ్రామానికి డైరెక్ట్గా గోదావరి నీరు సప్లై చేయాలన్న ఆలోచనతోటి ఈ టెండర్ పిలవటం జరిగింది. ఆల్రెడీ పని మొదలెట్టడం జరిగింది. దీనివలన కలుషిత నీరు అనేది లేకుండా స్వచ్ఛమైన నాణ్యమైన మంచినీళ్ళు ప్రతి గ్రామానికి అందే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ స్కీమ్ వచ్చటం వలన ప్రతి గ్రామానికి ఓహెచ్ఆర్కి గోదావరి నీరు పంపు చేయటం జరుగుతుంది. దీనివలన కాలువలు కలుషితమైపోయాయి, కలుషిత నీరు తాగుతున్నామనే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ కలుషిత నీరు వలన చాలామంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం, ఈ వేలాది కోట్ల రూపాయలతోటి ఈ పంపింగ్ స్కీమ్ గోదావరి అమరజీవి జలధార కింద ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనివలన కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఇక పంట నీరు కాలువలతో పని లేదు. మనకి డైరెక్ట్గా గోదావరిలోంచి విద్యాశ్రం లాకుల్లోంచి నాణ్యమైన మంచినీరు అక్కడ ప్యూరిఫై చేసి డైరెక్ట్గా భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి, నరసాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి ఈ నీళ్లు పంపింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇవ్వటం వలన నాణ్యమైన నీరు తాగే అవకాశం ప్రజలకు కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఓహెచ్ఎస్ఆర్ ద్వారా నీళ్లు ఇచ్చినా కూడా కలుషితం అయిపోతున్నాయి. ఆ కలుషితం అవ్వకోకుండా నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి విద్యాశ్రం నుంచి డైరెక్ట్ పంపు స్కీమ్ ద్వారా పంపింగ్ ద్వారా మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయటం జరిగింది. ఈ స్కీమ్ పూర్తయిన తర్వాత ఇక మంచినీరు
కలుషితం అనే సమస్య పరిష్కారం అవుతుంది. శాశ్వతంగా పరిశుభ్రమైన, నాణ్యమైన, తాగటానికి అనుకూలమైన, ఏ బ్యాక్టీరియా లేని మంచినీరు మనకి అందించడం జరుగుతుంది. దీనివలన ప్రజలు ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఒక ఓహెచ్ఆర్ నిర్మించుకుంటున్నాం. 20,000 లీటర్లతోటి ఈ ఓహెచ్ఆర్ నిర్మించిన తర్వాత ఈ గ్రామంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు, స్వచ్ఛమైన గోదావరి నీరు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా వచ్చిన నీరు ఇంటింటికి ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఈ గ్రామస్తులు కోలేరు నుంచి నీళ్ళు రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఈ గ్రామస్తులందరికీ కూడా ఇంటింటికి మంచినీరు ఇచ్చే ఏర్పాటు త్వరలో జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో, అలాగే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డుకి ఒక స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలనే ఒక లక్ష్యం ఎలక్షన్ ముందర చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం, దానికి ఈరోజు మన శాసనసభ్యులు అంజిబాబు గారు వీరావసర మండలం ఈ ఉత్తరపాలెంలో శంకుస్థాపన చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ 2014 నుంచి 19 వరకు కూడా ప్రతి గ్రామానికి మంచినీరు కావాలని చెప్పి మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి నుంచి అయినా సరే ఈ ప్రభుత్వం ప్రతి చోట కూడా మంచినీరు అనే విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ శుభపరిణామం. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మనం పోరాటాలు చేసి కేసులు పెట్టించుకున్న పరిస్థితుల్లో నుంచి మనం ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నాము అన్నది మనం చూపెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వేసే గ్రామ అభివృద్ధిలో ఈ 2 సంవత్సరాల్లోనే దానికి మించి మనం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇలాగే కలిసిమెలిసి ఉంటే ఏం చేస్తామన్నది నిరూపించడానికే ఇవన్నీ. మరి ప్రతి ఇంటికి తాగునీరు అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జల్ జీవన్ మిషన్ అనే పథకం కింద ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడానికి కృషి చేస్తూ ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే ప్రతి ఇంటికి కూడా మహిళలు, పిల్లలు నీళ్ళ కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అందరికీ తాగునీరు అందుబాటులో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఒక కారణంతో ఆగిపోవడం జరిగింది. అయితే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మన సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్న ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ సంబంధాల నుంచి ఈ జేజేఎం స్కీమ్ వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ 4,000 కోట్లతో ఈ స్కీమ్ని తీసుకురావడం, మొన్న పెరవల్లో గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మొదటిసారి మా తోలేరు గ్రామం అయిన ఉత్తరపాలెన్న ఈ ట్యాంక్ ఓహెచ్ఆర్ ట్యాంక్ 20,000 లీటర్ల ట్యాంకు శాంక్షన్ అయ్యి ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానికి మేము అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మా ఎమ్మెల్యే గారికి. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి నియోజకవర్గ ప్రజల నుండి టీడీపీ నాయకుల సమక్షంలో అర్జీలను స్వీకరించారు. సమావేశం అనంతరం మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షులు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి ప్రతి శుక్రవారం అర్జీలు స్వీకరించే ఫిర్యాదులు అధిక సంఖ్యలో వినతి పత్రాలు వస్తున్నందువల్ల ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్లు మంజూరుకు కృషి చేస్తామని అన్నారు. భీమవరం ఎంసీ చైర్పర్సన్ కలిదిని సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 55 మంది వివిధ అర్జీలను సమర్పించుకున్నారని, ఎక్కువగా పెన్షన్ల కోసం పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పెన్షన్ సమస్యను పార్టీ అధిష్టానికి ప్రభుత్వానికి తెలియజేస్తారని అన్నారు. ఈ సమావేశంలో కృష్ణబల్జు కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెలబైన గోవింద్, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు గంధం రాధా, గుల్లంకి శ్రీలక్ష్మి, వలవల ఆదిలక్ష్మి, చెరుకు తిరుపతిరావు, యలమంచిలి శ్రీనివాస్, మల్లుల పరమేశ్వరరావు, జవాది గణేష్, వెన్నకోట వినాయక్, కాపా అమరబాబు, మైగాపుల గంగారాం,
జల్లా వెంకటేశ్వరరావు టీడీపీ గ్రామ వార్డు కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు గ్రామంలో లేని కారణంగా ఈ రోజున మిగిలినటువంటి ముఖ్య నాయకుల్ని వద్ద మీరు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కువ మంది పెన్షన్లు అప్లై చేసుకున్నారు. పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇక 2-3 నెలల్లో ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది కాబట్టి మీ అప్లికేషన్ అన్నింటి కూడా 2-3 నెలల్లో రావడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా. అలాగే విడో పెన్షన్లు, అలాగే ఒంటరి మహిళల పెన్షన్లు కొంతమంది పెట్టుకున్నారు. అవి కూడా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసిన వెంటనే మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఆ పెన్షన్ వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. అలాగే టిట్కో హౌసెస్ గురించి కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. గతంలో 2014-2019 మధ్యలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన భీమవరపట్నంలో 8,300 హౌసెస్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఇళ్ళన్నీ కూడా 80%, 90% పూర్తయినాయి చాలా వరకు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ అలాంటివన్నీ కూడా. అవన్నీ కూడా గత 2019 ఎలక్షన్లో విజయం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ఆ ఇళ్ళుని ఏమీ మిగిలిన పని పూర్తి చేయకోకుండా కేవలం కొన్ని కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలతో రంగులు వేసుకున్నాడు వాటికి. కానీ పనులు చేయాల, ఎవరికి కూడా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాల. అలాగే మన విడో పెన్షన్స్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు విడో పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత గత 5 సంవత్సరాల్లో అటువంటి ఏ పెన్షన్లు ఇవ్వకుండా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు, పేద ప్రజలను అందరూ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే విధంగా సీతారామలక్ష్మి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తోట సీతారామలక్ష్మి గారు అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారు పేషీకి పంపించి మీకు న్యాయం చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగు. మన భీమవరం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు అందుబాటులో లేకపోయినప్పటికీ ఈరోజు సీనియర్ నాయకులు, మిగతా కార్యకర్తలు, ప్రెసిడెంట్లతో అందరితోటి ప్రతి శుక్రవారం జరిగే ఈ కార్యక్రమం, అర్జీల కార్యక్రమం ఆగకుండా కండక్ట్ చేయమని చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి అర్జీలన్నీ ఇచ్చారు. అవన్నీ మేడం గారు పరిశీలించి పై మాట్లాడి మీ సమస్యలన్నింటినీ త్వరలోనే తీరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. అలాగే ప్రతి వారం కూడా సుమారు మేడం గారు ఆదేశం వరకు భీమవరం మండలం కానీ, వీరాసన మండలం కానీ, భీమవరం టౌన్ కానీ ప్రతి వారం సుమారు 100 గ్రీవెన్స్కి 100 అర్జీలు రావడం, అర్జీలు మేడం గారు అది ప్రత్యేకంగా వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తాగా చూస్తున్నారు. ఇస్తాకే భీమవరం నియోజకవర్గ సీతారామలక్ష్మి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తెలియపరచడం, డైరెక్టర్కి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. త్వరలో మీ అందరికీ ఇల్లు వస్తాయని కూడా మేము అలాగే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఇచ్చిన సమస్యలన్నీ కూడా ఇక్కడ మేడం గారి ఆధ్వర్యంలో పరిష్కారం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం కూడా బాగా జరగాలని తెలియజేస్తున్నాను. తోట సీతారామలక్ష్మి గారు సూచనల ప్రకారంగా భీమవరం నియోజకవర్గ ఆఫీసులో మరి ప్రతి శుక్రవారం జరిగే గ్రీన్ సెల్స్ భాగంగా ఈ రోజున అర్జీలు తీసుకుంటం జరిగింది. ఈ అర్జీలు మరి సుమారు టిక్ హౌస్ల నిమిత్తం అవుతాయి, ఒంటరి మహిళా పెన్షన్లు అవుతాయి, వృద్ధాప్య పెన్షన్లు అవుతాయి, వికలాంగుల పెన్షన్లు అవుతాయి, ఏదైతే సుమారు 45-50 అర్జీలు వస్తడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులని నెతుక్కోక్కర్లేకుండా ప్రతిదీ కూడా ప్రతి వారం కూడా పార్టీ నాయకుల్ని, పెద్దలను అందరినీ కూడా ఇక్కడ మరి ప్రవేశపెట్టి అందరికీ కూడా అర్జీలు సేకరించి అది మరి ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి పెట్టి, అలాగే శాసనసభ్యుల దృష్టికి పెట్టి ఈ కార్యక్రమాలని మీకు సమస్యలు తీర్చే విధంగా పనిచేయమని ముఖ్యమంత్రి వర్యులు చెప్తూ జరిగింది. అందులో భాగంగానే మరి ఈ రోజున ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు చేస్తడం జరుగుతుంది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎప్పుడు మహానుభావుల్ని తలుచుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఈ రోజున కూడా మేము గ్రీన్వెల్స్ కూడా అంటే నిరుపేదలకి, ఇబ్బందులు ఉన్నవారికి అందరికీ కూడా మేము
ప్రతి శుక్రవారం నాడు ఈ కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగా ఈ రోజు కూడా ఆయనకు వర్ధంతి జరుగుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని పార్టీ తరఫున చేయటం జరిగినది. మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నామంటే ఆయన చేసిన ప్రతిఫలమే. సత్యమే దేవుడని నమ్మిన మహామనిషి మహాత్మా గాంధీ అని ఏ నాటికైనా మహాత్ముని ఆశయాలే జాతి మనుగడకు మార్గదర్శకాలని భీమవరం మున్సిపల్ ఇంజనీర్ తాతారావు అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని అన్నారు. సత్యం, అహింస మార్గాలనే ఆయుధంగా చేసుకుని మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. హౌసింగ్ డిఈ రమణ మాట్లాడుతూ జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమయ్యన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ భావితరాలకు మహనీయుల చరిత్ర తెలియజేయడానికి వర్ధంతి, జయంతి కార్యక్రమాలను వారోత్సవాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత వారం రోజులుగా వివిధ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామని, గెలుపొందిన 45 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమంటోలు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంతటి వెంకటరాజు, కుక్కల బాల, గన్నవత్తుల మల్లేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, జానపాటి మధు, కేవీఎస్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. త్యాగాలు ఫలితాలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం కాబట్టి అటువంటి మహానుభావుల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి రంగసాయి గారు, మరి ఇక్కడ హౌసింగ్ బోర్డు మరి పెద్దలు, అందరూ కాలనీ వాసులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మరి వర్ధంతులు, జయంతులు అన్నీ కూడా జరపడం జరుగుతూ ఉంటుంది. బాలలందరూ కూడా వాటిల్లో పాఠ్య పుస్తకాల్లో కూడా ఉన్నారు. గాంధీ గారి గురించి ఉన్నది, పొట్టి శ్రీరాములు గారి గురించి ఉన్నది. అవన్నీ కూడా మీరు పిల్లలు తెలుసుకుని వారు చేసినటువంటి మరి త్యాగాల్లో కనీసం మనం 1%, 1% మనం కూడా సమాజానికి చేస్తూ ఉంటే మన సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు మనకి భావితరాలకు కూడా తెలుస్తూ ఉంటుంది. మన సొంత పనులే కాకుండా ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ఎంతో కొంత మన భాగస్వాములు అవుతూ ఉండాలని చెప్పి దానికి విలువగా ఈ పెద్దలు చేసేటువంటి కార్యక్రమాలు రేపు పిల్లలు తెలుసుకుని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ స్కూల్ పిల్లలతోటి మరి రంగసాయి గారు 3-4 స్కూళ్లతోటి మరి వాళ్ళకు వక్తృత్వ పోటీలు పెట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ స్కూల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. జాతిపిత మహాత్మా గాంధీ మరి మన జాతి ఔన్నత్యం కోసం స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రం సాధించారు. మరి తుపాకులతోటి ప్రతి నిమిషం కాల్పులు జరిగే బ్రిటిష్ వారిని శాంతి, అహింసతోటి ఆయన స్వాతంత్రం సాధించారు. మరి వాళ్ళ ఈ మహాత్మా గాంధీ ఆశయాలు మనం నెరవేర్చాలని చెప్పి భావితరాల్లో మహాత్మా గాంధీ ఇలాంటి మహానుభావుల్ని పరిచయం చేయాలి, వారి గురించి తెలియాలి చెప్పే ఉద్దేశం మీద ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది 40వ సంవత్సరం. ఇది గాంధీ జయంతి, వర్ధంతి కూడా చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా స్కూల్ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ప్రతిరోజు గాంధీ ఆశయాల్ని మీ పార్లమెంట్ పొద్దున్నే జరిగే పార్లమెంట్లో ఒక 2 ఆశయాలు రోజు ఇచ్చారు చెప్పాలని అప్పుడు వాళ్ళలో తెలుస్తున్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కమిటీ, పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇవాళ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, వాష్యం స్కూల్, అలాగే కేఆర్కేఆర్ స్కూల్, సివి రామన్ పాఠశాల, సంస్కార్ స్కూల్ వీళ్ళందరికీ కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో అందరికీ కూడా శ్రీమతి రాట్నాల సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారు మన బహుమతులు, సర్టిఫికేట్లు అందించడం జరిగింది. ఎనీహౌ మనందరం కలిసి మహాత్మా గాంధీని యుగాంతం మనకు మర్చిపోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ రోజున పూజ్య బాపూజీ వారి వర్ధంతి, వారి నిరంకుశమైన, వారి అకుంఠితమైన దీక్షతో, నిరాహార దీక్ష కార్యక్రమాలతో స్వాతంత్ర్యాన్ని సముపార్జించారు. అది భావి తరాలకి ఈరోజు అందరం కూడా అనుభవిస్తున్నాం. పూర్వీకులైన వారి అందరి త్యాగాలు కూడా యువతరానికి తెలియాలనే ఉద్దేశంతో వారికి ఈ వక్తృత్వ పోటీలు నిర్వహించి ఈ రోజున ఈ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేయడం ఎంతో ఉపయోగకరం. వారందరికీ మరొకసారి గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ జై మహాత్మా గాంధీ. గాంధీ గారిని తలుచుకుని మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనకి తెలిసిన విషయాల్ని మన పెద్దలు చేసినటువంటి త్యాగాల్ని మన పిల్లలకి, భావితరాల వారికి తెలియజేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు పెద్దలు పెడుతూ ఉంటారు.
అంచేత కార్యక్రమం అందరికీ తెలియపరుస్తున్నందుకు ఈ కార్యక్రమం పెట్టిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భూపతిరాజు శివకుమార్ వర్మ గబ్బర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో నిర్వహించిన గబ్బర్ జన్మదిన వేడుకలకు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుక నాగరాజు తదితర ప్రముఖులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.